ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులకు ఓటర్లకి జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తిగా కోరుకుంటున్నాను మీ అందరినీ కూడా. ఏమిటంటే మీరు ఖాతాదారులందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే మా కూటమికి మీరందరూ ఓటేస్తే మీరందరూ బాగుంటారు. ఎందువల్లంటే మీరు గతంలో శ్రీ చల్లా శంకర్రావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు మీ అందరూ డివిడెండ్లు తీసుకోవడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్క డివిడెండ్లు లేవు. పైగా బ్యాంకు ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే కష్టాలు నష్టాల్లో ఉంది. ఇటువంటప్పుడు మీరు కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం, మొత్తం కూటమి అధికారంలో ఉంది. కూటమికి సంబంధించిన చైర్మన్గా శ్రీ చల్లా శంకర్రావు గారు మా అందరు అభ్యర్థులు కూడా 10 మంది పోటీ చేస్తున్నారు. మన అందరం బాగుండాలి. మీరందరూ అందులో ముఖ్యంగా ఖాతాదారులు. ఎందువల్లంటే కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న ఖాతాదారులు అంటే ఎక్కువ మధ్యతరగతి కుటుంబీకులే ఉంటారు. మీ మధ్యతరగతి కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న చితక ఏదో ఒకటి బ్యాంకు అవసరం ఉంటుంది. బ్యాంకు మనం బాగుంటేనే మీరందరూ బాగుంటారు. అందువల్ల మీరు అందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, అదేవిధంగా వీర మహిళలు అందరికీ కూడా నా విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనందరం కూడా గతంలో ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే కూటమి తరఫున ఎంత బంపర్ మెజార్టీతో గెలిపించుకున్నామో అదేవిధంగా ఈ కూటమిని బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. అలాగే చేసినప్పుడే మనం బాగుంటాం, మన ఖాతాదారులు, మన బ్యాంకు బాగుంటుంది. అందులోనూ మీకు చల్లా శంకరరావు గురించి మనం చెప్పగలదు. ఎందువల్లంటే చాలా మంచి వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి. ఆయన సొంతంగా ఆయన బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన జీతం కూడా తీసుకోలేదు. ఆయన జీతం కూడా పేద విద్యార్థులకి ఫీజుల కింద కట్టి చూసాం మనం. ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా దోసుకుందాం అనే ధోరణిలోనే జరిగింది 5 సంవత్సరాలు కూడా. అది మాత్రం మీరు బాగా గ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున కోరుతున్న అందరూ కూడా కూటమికి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.